హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం ఎప్పుడో చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఈరోజు నేను ఫ్రెష్గా పాలకూర అయితే చేయబోతున్నాను. పాలకూర ఏంటంటే మనం ఎప్పుడు ఫ్రై లాగా లేదంటే అప్పుడప్పుడు టొమాటో వేసి అయితే కుక్ చేస్తూ ఉంటాం కదా. సో నేనైతే ఈరోజు డిఫరెంట్ స్టైల్లో అయితే చేయబోతున్నాను. పాలకూర ఉల్లి ఉల్లిపాయ ఉల్లిపాయ మిక్సీ పట్టేసి పాలకూర చేయబోతున్నాను అనమాట. అందుకోసం ఇక్కడ ఫ్రెష్గా ఉన్న పాలకూరనైతే అయితే నీట్గా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసి ఇప్పుడు కడిగి నీట్గా కడిగి నేను ఇక్కడ వాటర్లో అయితే పెట్టి పక్కన ఉంచానమాట. ఇప్పుడు పక్కన వచ్చేసి నేను ఏం చేసుకున్నానంటే ఒక ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, కొద్దిగా కారం, జీలకర్ర, ఉప్పు కొంచెం వేసుకొని మెత్తగా, మరీ మెత్తగా కాదు, కొద్దిగా కచ్చపచ్చ టైప్లో మిక్సీ అయితే పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి కడాయి అయితే వేడి చేసుకుంటున్నాను. వేడి చేసుకొని ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడు ఒకే రకంగా పాలకూర పప్పు అలా తిని కొంచెం బోర్ అనిపిస్తే ఇలా చేసుకోవచ్చు అన్నట్టుగా నేనైతే మా ఇంట్లో ట్రై చేశానండి. సో ఇక్కడ ఆయిల్ వేడైనాక ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు దంచిన లైట్గా దంచుకొని వెల్లుల్లిపాయలు పోపు పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఆవాలు, జీలకర్ర వేసేసాక కొద్దిగా నీట్గా కడిగి పెట్టుకుందాం. కరివేపాకండి, చిటపట్లాడేస్తున్నాయి, పోపు అయితే చిటపట్లాడుతుంది. పోపు బాగా వేగింది. ఇప్పుడు ఇందులో నేను మిక్సీ పట్టుకున్నాను కదా ఉల్లిపాయ వెల్లుల్లిపాయది మిశ్రమం, అదైతే వేసుకుంటున్నాను. అది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఆల్మోస్ట్ నేను కారం కూడా వేసేసాను కదా. సో మనం ఇంకా పాలకూర కడిగి పెట్టుకున్నాం కదా, ఇదంతా బాగా ఉడికినాక ఇందులో వేసుకుంటామన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కొత్తగా, డిఫరెంట్గా తిందామన్నట్టుగా. ఇప్పుడు ఒకేలా ఏం తింటాంలే అని ఇలా వెరైటీగా అయితే చేశానమాట. ఇప్పుడు ఇందులో నేను పాలకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందంటే పాలకూర వేసుకున్నాను. వేసుకొని కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను. వేసుకొని దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి ఉప్పు వేయంగానే మొత్తం పాలకూర ఉడికి వాటర్ అయితే వచ్చేసింది బాగా. పసుపు కూడా యాడ్ చేసేసాను, కొంచెం డిఫరెంట్గా అనమాట. ఇది మనకు ఈ కూర వచ్చేసి చపాతీల మీదకి, రోటీస్ మీదకి అయితే చాలా బాగుంటుంది. రైస్లో కూడా తీసుకోవచ్చు అనమాట, రైస్కి కూడా బాగుంటుంది. ఇదంతా వాటర్ పోయేదాకా మనం నీట్గా ఉడికించుకోవాలి. పసుపు కూడా వేసి కలుపుకున్నాను కదా. కారం అయితే నేను మిక్సీ పట్టినప్పుడే ఫస్ట్లో వేసుకున్నాను కదండి. సో ఇది ఈరోజు వీడియో అండి, చిన్న వీడియో, మినీ వ్లాగ్ అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తున్నానండి మన ఛానల్ని బిందూస్ వరల్డ్. కీప్ వాచింగ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్ అండి.